హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను మున్కి దాల్ పప్పు చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, చిన్నుల్లిపాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కలర్ వస్తున్నాయి కదా, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డ్ కలర్ చాలు, మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు మాకు. లైట్ గోల్డ్ కలర్ ఉంటే చాలు. ఈ పప్పు రోటీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మూంగ్కి దాల్ పప్పు. దీంట్లోకి ఇప్పుడు టమాటాలు, కరివేపాకు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం. బాగా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు, వేసి కొంచెం కలపాలి. బాగా కలిపి కారం కూడా వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం 1/2 స్పూన్ వేస్తున్నాను నేను కారం. ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంకా తాలింపు ఏం అవసరం లేదు ఫ్రెండ్, ఇదే తాలింపు లాగా. ఇంకా ఇంగువ కూడా దీంట్లోనే వేసేసుకున్నాను. మొత్తం బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోనే మున్కి దాల్ పెసరపప్పు వేసేస్తున్నాను. కడుక్కొని పెట్టుకున్నాను కదా పప్పు, మొత్తం వేసేస్తున్నాను దీంట్లోనే. ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసేసి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. దీంతో 1.5 వాటర్ వేసాను. బాగా కలుపుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. మూత పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు. ఉడికిపోయింది ఫ్రెండ్స్, చూడండి. మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు, ఉట్టిగా పప్పు గుత్తితో అలా అంటే చాలు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం వేసేసుకుంటున్నాను. నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. కొత్తిమీర, నిమ్మరసం వేసేస్తున్నాను. నిమ్మరసం కూడా వేసేసాను. మొత్తం ఒక తిప్పు ఇలాగ తిప్పాలి. మెదపకూడదు, చాలా స్మాష్ అయిపోయిద్ది, మరీ మెత్తగా అయిపోయిద్ది. ఇంకొంచెం ఉప్పు వేసేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, మొన్న చేశాను కదా నెయ్యను, క్యాలీఫ్లవర్ పచ్చడి దీంట్లో కొంచెం వేస్తున్నాను. మూడు కలిపి తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్.
సూపర్ సూపర్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. తిని చెప్తాను. సూపర్ టేస్ట్, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.